ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక. అందరూ బాగున్నారు కాదు, అందరూ బాగుండాలని ప్రతిదినం కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కని సమయంలో దైవలాకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దైవస్వర సందేశాలను ఆలకిస్తూ బలపడుతున్నటువంటి మరి వారందరూ కూడా వారు పెడుతున్నటువంటి మెసేజ్లను బట్టి, కామెంట్లను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఏదేమైనా మనం ఈ కడవర దినాల్లో ఒక నూతనమైనటువంటి వరవడిలో నూతనమైన మార్పు కలిగి ప్రభు సన్నిధిలో ఎదగాలన్నదే ఒక ఆశ. కనుక దేవుడు మనలను నీతిమంతులుగా మార్చగలడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే మనం కూడా నీతిమంతులుగా మారగలం. కనుక ఎలాగ మనం నీతిమంతులుగా మారగలం అనేటటువంటి ఆలోచన కూడా మనకు రావచ్చు. అయితే ఈరోజు ఆ నీతి కొరకు ఎన్ని పనులు చేస్తున్నారంటే, నీతిమంతులుగా కనిపించడం కోసమే చాలా పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పనులను బట్టి మనం నీతిమంతులుగా ప్రజలకు కనిపిస్తున్నాం, కానీ దేవుని దగ్గర ఎలాగున్నాం మనం కదా? దేవుని దగ్గర మనం నీతిమంతులు అనిపించుకోవాలి. దేవుని దగ్గర మనం నీతిమంతులు అనిపించుకోవాలంటే మనకు వాక్యాధారం తప్ప మరొకటి లేదు. కనుక ఈరోజు దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో 33వ కీర్తన 1వ చరణాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అని అంటున్నారు. నీతిమంతులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ప్రభువును సంతోషపరిచేటటువంటి వారుగా ఉంటారు. యేసయ్య మహిమను చాటేవారుగా ఉంటారు. దేవుని యొక్క కృపను పాట పాడేవారుగా ఉంటారు, దాన్ని ప్రకటించేవారుగా ఉంటారు. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడటం అంటే అది ఎలాగా? మనం కనుక వాక్యాన్ని మనం చూసినట్లయితే మనకు కనిపిస్తున్న హేబేలుని చూద్దాం. మనం హేబేలు అర్పణ అర్పించటం బట్టి తను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనం ఎబ్రీ పత్రికలో చదువుకోవచ్చు. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మొత్తం కూడా మనం ధ్యానం చేస్తే విశ్వాస వీరుల యొక్క, నీతిమంతుల యొక్క పట్టిక అక్కడ మనకు కనపడుతుంది. కనుక ఒకసారి అందరూ కూడా సమయం తీసుకొని ఆ మాటలన్నీ కూడా ధ్యానం చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి విశ్వాస వీరులు అక్కడ మనకు కనపడతారు. అన్బిలీవబుల్, నమ్మశక్యం కానటువంటి విశ్వాసం వారు అక్కడ కనపరిచారు. ఇక్కడ హేబేలు ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే తను అర్పించే అర్పణను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని చదువుకోండి. చూసారా, తను అర్పించేటటువంటి అర్పణ కూడా అది తనని ఎలాగ మార్చగలిగింది అంటే ఆయన్ని నీతిమంతుడిగా మార్చగలిగింది. నువ్వు అర్పించే అర్పణ నిన్ను నీతిమంతుడిగా మార్చగలుగుతుందా? నువ్వు అర్పించేటటువంటి కానుకలు నిన్ను నీతిమంతుడిగా తీర్చగలుగుతున్నాయా? కనుక ఇచ్చి 10 మందికి చెప్పుకోవటం కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఎక్కడ కూడా బోరను ఊదించుకొనకడి అని చెప్పేసి వాక్యం సెలవిచ్చింది. పాతకాలంలోనంట యెరూషలేం దేవాలయంలో ఎవరైనా 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక బోరు ఊదేవాడంట, పొయ్యమని ఒక బోరు ఊదేవాడంట. అదే 1000 రూపాయలు ఇస్తే ఎన్నిసార్లు ఊస్తారు? 10 సార్లు ఊదేవాళ్ళు అనమాట. అంటే బయట ఉన్న వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఇదిగో ఒక్కసారి ఊదాడు కనుక ఈయన 100 రూపాయలు వేసాడు, 1000 రూపాయలు ఇచ్చాడు కనుక ఈయనకి 10 సార్లు ఊదారు అని చెప్పేసి బయట కౌంట్ తెలిసిపోయేదంట. అంటే మీరు చేసేది దేవునికి తెలియాలి, అర్పించే హృదయానికి తెలియాలి. ఆయన కోరుకుంటుంది ఏంటంటే నువ్వు అర్పించే అర్పణ కాదు, కానీ నీ మనస్సును ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి హేబేలు ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే అర్పణ అర్పించటం బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఎవరంటే అబ్రహాం గారు ఎలాగ నీతిమంతుడిగా ఆయన తీర్చబడ్డాడు, ఎలాగ నీతిమంతుడిగా ఆయన మార్చబడ్డాడు అని అంటే విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్మాడు, అంతే. దేవుడు ఏది చెప్తే అది చేశాడు, అది నమ్మాడు, విశ్వసించాడు, ముందుకెళ్ళిపోయాడు. ఈ రోజున ఏ రీతిగా ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే ఆయనకు ఒక మూలాధారం ఉంది. విశ్వసించటము ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగే ఇంకొకరు కొడుకుని చెప్తారు, రాహాబు దేనిని బట్టి ఆమె నీతిమంతురాలుగా ప్రకటించబడింది? రాహాబు అనేటటువంటి ఒక స్త్రీ అందరికీ తెలిసినటువంటి స్త్రీనే. ఆమె జీవితం అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఆమెను నీతిమంతుల లిస్టులో దేవుడు చేర్చడానికి గల కారణం ఏంటంటే ఆమె క్రియలు, ఆమె చేసినటువంటి మంచి క్రియలు, దేవుని యొక్క బిడ్డల పట్ల ఆమె చేసినటువంటి గొప్ప కార్యము, వారి దేవుని యొక్క బిడ్డల ప్రాణాలు పోకుండా కాపాడినటువంటి ఒక్క మాట ద్వారా, క్రియ ద్వారా, తను చనిపోయినా పర్వాలేదు దేవుని బిడ్డలు బ్రతికుండాలని ఆమె చేసినటువంటి ఒక క్రియా రూపము ఆమె నీతిమంతురాలుగా తెచ్చింది. ఇది అసాధ్యమా దేవుని బిడ్డలారా?
మనం కూడా ఎలాగో తెలుసా, నీతిమంతులుగా మారగలం. ఎలా మారగలం? ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసము, దేవుడిచ్చినటువంటి క్రియారూపము, దేవుడిచ్చినటువంటి సరైనటువంటి అర్పించేటటువంటి మనస్సు మనకుంటే మనం కూడా నీతిమంతులుగా మారగలం. అనేకులను నీతిమంతులుగా మనం మార్చగలం. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము జ్ఞాపకం చేసుకోండి, దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం ఏం చేయాలి తెలుసా, సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధిలో ఒక ఒలీవ మొక్క వలె దేవుని సన్నిధిలో ఎదిగి నీ నీతిని దేవుని సన్నిధిలో ప్రకటించుకోవడానికి, నీ నీతిని దేవుని సన్నిధిలో స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయి. నీవు కూడా నీతిమంతుడిగా మారగలవు, నీతిమంతురాలుగా మారగలవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము విశ్వసించటం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డారు. అలాగే రాహాబు తన చేసినటువంటి క్రియారూపమైనటువంటి పని ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడింది. హేబేల్ అయితే తను అర్పించిన హృదయాన్ని బట్టి దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభువా, మేము కూడా నీ చిత్తాన్ని నెరవేర్చి నీ చిత్తంలో నిలబడిన వారమై, అయ్యా ఇదిగో తండ్రి, మీరిచ్చే నీతి క్రియలను బట్టి మేము కూడా నీతిమంతులుగా మార్చబడుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుతున్నాం. దేవా, అందరూ కూడా ఈ లోకమంతా కూడా నీతిమంతులుగా మార్చబడితే, అయ్యా ఇదిగో తండ్రి, నీతిమంతుల యొక్క గుడారాలు వర్ధిల్లుతాయని లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అని చెప్తున్న ఈ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ సన్నిధిలో దినదినం వర్ధిల్లింపచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మనందరూ దీవించునుగాక. దైవస్వర సందేశాలు వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేట శుభాలు. వాక్యాన్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. ప్రేమతో మిమ్మల్ని అర్థిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ వాక్యాన్ని కొంతమందికి అందించండి. ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.